తాజా అంశం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమంది రవికి 5 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఇమంది రవి పోలీస్ కస్టడీకి సంబంధించి సమాచారం ఏంటి? ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడిగా నిర్వహించిన ఇమ్మతి రవిని ఈ రోజు నాంపల్లి కోర్టు 5 రోజుల పాటు కస్టడీ అనుమతిస్తూ పోలీసుల కస్టడీ అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. 5 రోజుల్లో కస్టడీలో చాలా కీలకమైన విషయాలు రాబట్టాలని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే ఇమ్మతి రవికి సంబంధించి కూడా పైరసీ చేసి తర్వాత హెచ్డీకి సంబంధించి కూడా సినిమాలన్నీ కూడా ఐబొమ్మలో అతను పోస్ట్ చేయడంతో కూడా భారీ ఎత్తున సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా నష్టాలు వాటిందని చెప్పి కూడా పోలీసులు వెలుగులోకి దర్యాప్తులో వెలుగులోకి అయితే రావడం జరిగింది. ఇప్పటికే అతను ఐబొమ్మ ద్వారా బెట్టింగ్ యాప్స్ యాడ్ ద్వారా కూడా కోట్ల రూపాయలకు సంబంధించి అర్జించారని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే దర్యాప్తు అయితే వెళ్లించడం జరిగింది. అయితే మొత్తం 4 బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కూడా మొత్తం లావాదేవీలు జరిపించాడు. దాదాపు 20 కోట్లకు పైగా కూడా ఇతను లావాదేవీలు నిర్వహించారని చెప్పి కూడా పోలీసు అధికారులు మొన్న అరెస్ట్ చేసిన సందర్భంగా కూడా ప్రాథమికంగా సమాచారం అయితే తీసుకోవడం జరిగింది. 3 ఖాతాలకు సంబంధించి 3 కోట్లకు పైగా కూడా నగదును ప్రస్తుతం అయితే ఫ్రీజ్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి హార్డ్ డిస్కులు తర్వాత చాలా కీలకమైన సైట్లకు సంబంధించి కూడా మొత్తం అవన్నీ కూడా స్వాధీనం చేసుకుని వాటి వెనక ఇంకా కేవలం ఇమ్మతి రవి ఒక్కరు మాత్రమే ఉన్నారా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా కోణంలో కూడా పోలీసు అధికారులు ఈ కస్టడీలో విచారణలో కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇతను వచ్చిన డబ్బుతో కూడా మొత్తం హైదరాబాద్ లో తర్వాత హైదరాబాద్ తో పాటు కరబెన్ దివాల్లో కూడా ఇల్లు కొనుగోలు చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి ఎక్కడెక్కడ ఆస్తులు సంబంధించి కూడా ఇతను ఉన్నాయి, తర్వాత దీనికి ఇతనికి సహకరించిన వారు ఎవరున్నారనే దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు రాబట్టవచ్చు అని చెప్పి కూడా ఆ పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అతను గతంలో సాఫ్ట్వేర్ కంపెనీతో కూడా అతను స్థాపించడం, తర్వాత అక్కడి నుంచి స్థాపించిన తర్వాత ఇక్కడ మళ్ళీ మూసివేసి తర్వాత ఇతర దేశాలకు వెళ్లి వివిధ దేశాలతో పాటు కూడా ఇతను తిరగడం జరిగింది. దాదాపు 11 దేశాల పాటు కూడా ఇతను వెళ్లి అక్కడే సినిమాలు అప్లోడ్ చేశారని కూడా పోలీసు అధికారులు అతని వీసా గానీ తర్వాత పాస్పోర్ట్ ఆధారంగా కూడా గుర్తించారు. కాబట్టి దాని ఆధారంగా దర్యాప్తుకు సంబంధించి కూడా ఇంకా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం అంటే ఇటు భారతదేశాన్ని పౌరసత్వాన్ని రద్దు చేసుకుంటూ తర్వాత సౌదీ ఇటు కరేబియన్ సంబంధించి కూడా 80 లక్షల పౌరసత్వంతో కూడా పౌరసత్వం తీసుకున్నారని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి అన్ని విషయాలకు సంబంధించి కూడా సమగ్రంగా వివరాలు రాబట్టేందుకు కూడా పోలీసు అధికారులు ఈ 5 రోజుల కస్టడీలో భాగంగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులతో పాటు తర్వాత ఆ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కూడా వివరాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులతో భావిస్తున్నారు. మరొక పక్క ఇదే కేసుకు సంబంధించి కూడా హైదరాబాద్ సిపికి ఈడీ అధికారులు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలకు సంబంధించి కూడా ఇతనికి సంబంధించిన కేసు పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పి కూడా ఒక పక్క అడగడంతో కూడా ఈడీ కూడా కేసు పరిశీలించిన తర్వాత ఇమ్మతి రాము పైన కూడా మరొకసారి మనీ లాండరింగ్ సంబంధించి ఏదైనా పాల్పడారన్న కోణంలో కూడా ఉన్నట్లయితే కేసు నమోదు చేసి అతను కూడా మరొకసారి ఈడీ అధికారులు అయితే విచారించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసులో పూర్తి స్థాయిలో వివరాలు తెలియాలంటే ఈ 5 రోజుల్లో కస్టడీలో చాలా కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి అవుతుంది. రైట్, ధన్యవాదాలు రమేష్.